అందరికీ నమస్కారం. మన దేశంలో లక్షలాది మంది యువత కలలు కనే ఒకే ఒక్క పరీక్ష యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ అంటే సిఎస్సి. భారతదేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన ఉద్యోగాలకు ఇదే గేట్వే. సో ఈరోజు మనం దాని గురించే పూర్తిగా తెలుసుకుందాం. చూసారుగా, ఈ ఒక్క మాటలోనే ఎంత బరువుందో. ఇది నిజంగా కేవలం ఒక ఎగ్జామ్ కాదు, భవిష్యత్ నాయకులను తయారు చేసే ఒక పెద్ద ప్రయాణం. సరే, మరి ఆ ప్రయాణంలో ఏమేముంటాయో ఓసారి చూసేద్దాం. సో ఈ విశ్లేషణలో మనం ఏం చూడబోతున్నామంటే, ఫస్ట్ ఈ పరీక్ష ఎందుకంత కఠినమైందో చూద్దాం. ఆ తర్వాత దీనికి ఎవరు అర్హులు, నెక్స్ట్ ఈ పరీక్షలో ఉన్న 3 ముఖ్యమైన దశలేంటి, అలాగే ఈ ఎగ్జామ్ పాస్ అయితే ఎలాంటి కెరియర్ ఉంటుంది, చివరిగా సక్సెస్ అవ్వాలంటే ఏం చెయ్యాలో కూడా మాట్లాడుకుందాం. రైట్, ఇక మనం మొదటి టాపిక్లోకి వెళ్ళిపోదాం. అసలు యూపీఎస్సీ సిఎస్సికి ఇండియాలోనే టఫెస్ట్ ఎగ్జామ్ అని ఎందుకంటారు? దీని వెనుక ఉన్న పవర్, ప్రెస్టీజ్ ఏంటి? సింపుల్గా చెప్పాలంటే, యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ అనేది ప్రతి ఏటా యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించే ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్ అన్నమాట. మన దేశంలో అత్యున్నత ప్రభుత్వ ఉద్యోగాలైన ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ ఇలాంటి వాటన్నింటికీ రిక్రూట్మెంట్ దీని ద్వారానే జరుగుతుంది. సరే, ఇంత గొప్ప పరీక్ష రాయాలంటే మరి ఎవరర్హులు? ఆ జర్నీ స్టార్ట్ చేయడానికి ఉండాల్సిన క్వాలిఫికేషన్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఈ ప్రయాణాన్ని మొదలు పెట్టాలంటే మొట్టమొదట చూడాల్సింది వయస్సు. కనీసం 21 సంవత్సరాలు నిండి ఉండాలి. అంటే చాలామందికి తమ గ్రాడ్యుయేషన్ అవ్వగానే దేశసేవ చేసే అవకాశం దొరుకుతుందన్నమాట. ఇక గరిష్ఠ వయస్సు విషయానికొస్తే జనరల్ కేటగిరీ వాళ్లకు 32 ఏళ్లు. ఈ ఏజ్ లిమిట్ పెట్టడానికి కారణమేంటంటే, మంచి మెచ్యూరిటీతో సరైన టైంలో ఈ సర్వీసుల్లోకి అడుగుపెడతారని. అయితే గుర్తుంచుకోవాల్సిన విషయమేంటంటే, రిజర్వ్డ్ కేటగిరీ వాళ్లకు గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. వయస్సు ఓకే, మరి చదువు సంగతేంటి? ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే, కేవలం గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా డిగ్రీ ఉంటే చాలు. అది సైన్స్ కావచ్చు, ఆర్ట్స్ కావచ్చు, ఇంజనీరింగ్ కావచ్చు, ఏ స్ట్రీమ్ అయినా పర్వాలేదు. అందరికీ సమాన అవకాశాలుంటాయి. ఇంకా చెప్పాలంటే ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. సరే, అర్హతలు చూశాం కదా, ఇప్పుడు అసలు సిసలైన ఛాలెంజ్కి వద్దాం. అదే ఎగ్జామ్ స్ట్రక్చర్. ఈ పరీక్షలో మొత్తం 3 స్టేజులుంటాయి, ఒక్కోటి ఒక్కో రకమైన అడ్డంకిలాంటిది. ఇది ఒక రకంగా 3 దశల ఫిల్టర్ ప్రాసెస్ అనుకోవచ్చు. మొదటిది ప్రిలిమ్స్. ఇది ఒక స్క్రీనింగ్ టెస్ట్. లక్షల మందిలోంచి కొంతమందిని ఫిల్టర్ చేస్తోంది. ఇక్కడ క్వాలిఫై అయిన వాళ్ళు మెయిన్స్ రాస్తారు. ఇక్కడ వాళ్ల నాలెడ్జ్ని డీప్గా టెస్ట్ చేస్తారు. ఇక ఫైనల్ స్టేజ్ ఇంటర్వ్యూ. అదే పర్సనాలిటీ టెస్ట్. ఇక్కడ ఒక అడ్మినిస్ట్రేటర్కు కావలసిన వ్యక్తిత్వం ఉందా లేదా అని చూస్తారన్నమాట. ప్రిలిమ్స్కి మెయిన్స్కి చాలా తేడా ఉంటుంది. ప్రిలిమ్స్ మొత్తం ఆబ్జెక్టివ్ టైప్, అంటే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి. జనరల్ నాలెడ్జ్, యాప్టిట్యూడ్ టెస్ట్ చేస్తారు. కానీ మెయిన్స్ అలా కాదు. ఇది మొత్తం డిస్క్రిప్టివ్, అంటే వ్యాసాలు, పెద్ద పెద్ద సమాధానాలు రాయాలి. ఇందులో 9 పేపర్లుంటాయి. ఇక్కడ రైటింగ్ స్కిల్స్ చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన ఒక కీలకమైన పాయింట్ ఉంది. ప్రిలిమ్స్ అనేది జస్ట్ ఒక క్వాలిఫైయింగ్ టెస్ట్ మాత్రమే. అంటే ఆ మార్కుల్ని ఫైనల్ ర్యాంక్కి కలపరు. ఒకరి ఫైనల్ మెరిట్ వాళ్ళు మెయిన్స్లో, ఇంటర్వ్యూలో తెచ్చుకున్న మార్కులపైనే ఆధారపడి ఉంటుంది. సరే, ఇంత కష్టపడి ఈ 3 అడ్డంకులను దాటితే ఆ తర్వాత ఏంటి? వాళ్ళకి దక్కే రివార్డేంటి? ఇప్పుడు ఆ అద్భుతమైన కెరియర్ ఆప్షన్స్ ఏంటో చూద్దాం. సాధారణంగా అందరికీ తెలిసిన టాప్ 3 సర్వీసెస్ గురించి చూస్తే, ఐఏఎస్ వాళ్ళు అడ్మినిస్ట్రేషన్, పాలసీ మేకింగ్లో ఉంటారు. అంటే జిల్లా, రాష్ట్ర, కేంద్ర స్థాయిలో పాలన చూసుకుంటారు. ఇక ఐపీఎస్ లా అండ్ ఆర్డర్, సెక్యూరిటీ వాళ్ల బాధ్యత. పోలీసింగ్, ఇన్వెస్టిగేషన్ వాళ్ల పని. ఐఎఫ్ఎస్ ఆఫీసర్స్ అయితే మన దేశం తరపున వేరే దేశాల్లో రాయబారులుగా పనిచేస్తారు. ఫారెన్ రిలేషన్స్ చూసుకుంటారు. ఈ టాప్ 3 మాత్రమే కాదు, ఈ సిఎస్సి ఎగ్జామ్ ద్వారా ఇంకా చాలా ప్రతిష్టాత్మకమైన సర్వీసెస్లోకి వెళ్ళొచ్చు. ఉదాహరణకి ఇండియన్ రెవెన్యూ సర్వీస్ అంటే ఐఆర్ఎస్, ఇండియన్ రైల్వే ట్రాఫిక్ సర్వీస్, ఇండియన్ ఆడిట్ అండ్ అకౌంట్స్ సర్వీస్, ఇలా చాలా ఉన్నాయన్నమాట. రైట్, ఇక మనం చివరి అంకానికొచ్చేసాం. ఈ విజయానికి దారి ఏంటి, ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఈ కష్టానికి దక్కే ప్రతిఫలాలేంటో ఇప్పుడు మాట్లాడుకుందాం. ఈ ఎగ్జామ్ సైకిల్ అనేది ఒక మారథాన్ లాంటిది. దాదాపు సంవత్సరం పడుతుంది. ఫిబ్రవరిలో నోటిఫికేషన్ వస్తే జూన్లో ప్రిలిమ్స్, సెప్టెంబర్ అక్టోబర్లో మెయిన్స్,
ఆ తర్వాత ఏడాది మార్చు ఏప్రిల్లో ఇంటర్వ్యూలు, ఫైనల్గా మేలో రిజల్ట్స్ వస్తాయి. అంటే ఈ మొత్తం ప్రాసెస్ ఒకరి ఓపికను బాగా పరీక్షిస్తుంది. మరి సక్సెస్ అవ్వాలంటే ఏం చేయాలి? కొన్ని బేసిక్ ప్రిన్సిపల్స్ ఉన్నాయి. వీలైతే కాలేజ్ నుంచే ప్రిపరేషన్ మొదలుపెట్టడం చాలా మంచిది. ఎన్సీఈఆర్టీ పుస్తకాలతో ఫౌండేషన్ చాలా స్ట్రాంగ్గా వేసుకోవాలి. కరెంట్ అఫైర్స్, న్యూస్ పేపర్స్ రోజూ ఫాలో అవ్వాలి. అన్నింటికన్నా ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, కేవలం హార్డ్వర్క్ చేస్తే సరిపోదు, కన్సిస్టెన్సీ అంటే నిలకడగా చదవడం చాలా ముఖ్యం. ఇంత కష్టపడ్డ తర్వాత దక్కే రివార్డ్స్ కూడా అదే రేంజ్లో ఉంటాయి. మంచి జీతం, అలవెన్స్లు ఉంటాయి. దానితో పాటు ప్రభుత్వమిచ్చే బంగ్లా, వెహికల్, సెక్యూరిటీ ఇవన్నీ ఒక ఎత్తైతే, దేశ నిర్మాణంలో డైరెక్ట్గా పాలు పంచుకునే అవకాశం దొరకడం మరో ఎత్తు. అన్నింటికీ మించి సమాజంలో దొరికే గౌరవం, దానికి వెలకట్టలేం. సో మనం మొత్తం చూసాం కదా, ఇప్పుడు మిగిలింది ఒకటే ప్రశ్న. దేశానికి నాయకత్వం వహించాలనే అంకితభావం, పట్టుదల ఉంటే ఈ ప్రయాణం సరైన మార్గమేనా? బహుశా అలాంటి వాళ్లకోసమే ఈ దారి వేచిచూస్తోందేవు.